ఖచ్చితంగా చేసి పెడతానని చెప్పేసి తెలియజేస్తాను. అటు నేను కానీ క్రికెట్ ప్లేయర్ని, చిన్నప్పుడు బాగా ఆడేవాడిని కానీ క్రికెట్. అలాగే ఈ పీటీసీకి సంబంధించి కానీ ఇంకా ఎంపీ గారు ఇప్పుడు అడిగారు ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి. పీటీసీకి సంబంధించి అంత ఇంత ఫండ్ కావాలని చెప్పేసి ఎంపీ గారు కానీ అడగడం జరిగింది. మీ విద్యార్థులకు కానీ ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ లేకపోతే ఇంకోటి ఉన్నా కానీ ఖచ్చితంగా నేను చేసి పెడతానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ సార్ మంచి మెసేజ్ ఇచ్చినందుకు సార్. అదేవిధంగా ఇప్పుడు నేను అనంతపురం ఎంపీ గారు అంబికా లక్ష్మణ్ గారిని ఈ ప్రోగ్రామ్ని ఉద్దేశించి అదేవిధంగా ప్లేయర్స్ ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుచున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ గారికి, వేదిక మీద ఆసినటువంటి పెద్దలకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటాం. అదేవిధంగా చిన్నారులందరూ కూడా శుభాశీస్సులు అందజేస్తున్నాం. స్పోర్ట్స్ అనేది ప్రతి మనిషి కానీ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా అనేక స్కీములు తీసుకొచ్చి మీ అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మనం కూడా స్పోర్ట్స్ నిర్లక్ష్యం చేయకోకుండా, ప్రత్యేకించి చాలామంది పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారు పిల్లల మీద. చదువుకోవాలి తప్ప ఇంకో మాట ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. అందువల్ల ఈరోజు మనం చదువుకునేటువంటి కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ఒక జైలులాగా తయారైపోయినాయి. వాళ్ళు ఆ టెన్షన్ తట్టుకోలేకనో, ఆ కాంపిటీషన్ తట్టుకోలేకనో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురయ్యి ఎంతోమంది పిల్లలు వాళ్ళు నిజంగా తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేకనో, తను ఆ ఇంటెలిజెన్సీని చేపట్టలేకపోవడం వలన దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మనకి. కాబట్టి పిల్లలు ఎవరైతే ముందుకు వచ్చి ఈ విధంగా స్పోర్ట్స్లో మేము ఉంటాం అనేటువంటి ఆలోచన మీకు వచ్చిందంటే ఖచ్చితంగా మీ అందరూ కూడా భవిష్యత్తులో మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని మీరు మొదలుపెట్టినందుకోసం మొట్టమొదటిగా మీ అందరూ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే మీలో ఆ స్ఫూర్తి రావడం అనేది మీకు ఒక క్రమశిక్షణ నేర్పిస్తుంది, ఒక పోరాట తత్వాన్ని నేర్పిస్తుంది, గెలుపోవటాలని సమానంగా తీసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఏ విధంగా మన జీవితాన్ని గడపాలనేటువంటి ఒక విషయాన్ని మీరు ఈ యొక్క క్రీడా రంగంలో తెలుసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. అదేవిధంగా భారతదేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అన్ని ప్రాంతాల్లో పర్యటన చేసి మీ అందరూ కూడా స్పోర్ట్స్ మిత్రులు కలవడమే కాదు, వారి సాంప్రదాయాల్ని, సంస్కృతిని కూడా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. విభిన్న భాషలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఇవన్నీ కూడా మీ అందరికీ అవసరం. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకునేటువంటి ఒక అవకాశం ఎక్కువ భాగము క్రీడాకారులు లభిస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ క్రీడల్లో పాల్గొనడమే కాదు, దాంతోపాటు చదువు కూడా కొనసాగిస్తూ మీ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుస్తూ మాలాంటి వారు పెద్దలు ఎవరైతే ఇక్కడ వచ్చారో, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కావచ్చు, సహాయ సహకారాలు తీసుకొని తప్పకుండా ఉత్తమ క్రీడాకారులుగా మీరు ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటున్నాను. ఇంతకు చెప్పినట్టుగా అమ్మాయిలందరికీ ఎవరికి షూస్ లేవున్నారు. నిజంగా చాలా బాధాకరం. మన సమాజం ఇక్కడ రకరకాలైనటువంటి పరిస్థితుల వల్ల పేరెంట్స్ని కోల్పోయిన కొంతమంది కావచ్చు, పేరెంట్స్ ఆర్థికంగా ఎదగలేటువంటి పరిస్థితులు కావచ్చు. కానీ మీరు ముందుకు వచ్చి
ఈ స్పోర్ట్స్ నేర్చుకుంటామనే ఆలోచించింది కాబట్టి అంబికా ఫౌండేషన్ ద్వారా నేను అది అందరికీ షూస్ తీస్తాను చెప్పేసి తెలియజేస్తాను. మీ సైజెస్ అని రిక్వైర్మెంట్స్ ఇస్తే ఏదైనా షాప్లో తీసుకొని నాకు బిల్లు పంపిస్తే నేను ఐ విల్ పే అమౌంట్. ఒకసారి మీరు మంచి షూస్ వాళ్ళకి ఏర్పాటు చేయండి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీకు ఎటువంటి అవసరం ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏమైనా రావాల్సినటువంటి అవసరం ఉన్నా నాకు తెలియజేస్తే తప్పకుండా నెహ్రూ యువ కేంద్రం కూడా నాకు తెలిసి కొంతమంది ఫండ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటి ద్వారా కూడా కొన్ని కండక్ట్ చేసేటువంటి ఒక కార్యక్రమాలు తీసుకొని ఎక్కడన్నా స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ద్వారా టీమ్స్ కాంపిటీషన్ స్పిరిట్స్ ఎక్కడన్నా ఏర్పాటు చేసుకొని తద్వారా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తే బాగుంటుంది చెప్పి తెలియజేసుకుంటాను. అది సంబంధించినటువంటి విషయాలు నాకు తెలియజేస్తే తప్పకుండా టచ్లో ఉండండి. మీ ఫండ్స్ తెప్పించే మార్గము నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మీ మధ్యలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. అయితే మాకు ఇక్కడ ఈ టోర్నమెంట్ని నేను అలాట్ చేయడానికి, ఫెడరేషన్ చేయడానికి ఇక్కడ మా జిల్లా కార్యదర్శి చాలా సామాన్యుడు, కానీ మాకు ఇక్కడ ఒక వ్యక్తి కొండంత అండ సార్. ఆయనే మేము అంతా ముద్దుగా పిలుచుకునేది బాబా గారు. గివ్ ఏ బిగ్ హ్యాండ్ స్పేస్. మేమందరం జలమాలం బాబా గారు అని పిలుచుకుంటారు. 12వ డివిజన్ కార్పొరేట్లు నిలబడాలి ఒకసారి. ఆయన పిల్లలకి ఆర్థిక సహాయం కానీ, భోజనాలు కానీ అన్ని రకాలుగా దాదాపు 2 లక్షల ఖర్చు అయినా సరే నేనున్నాను అన్వర్ కానీ అని చెప్పి ఇచ్చేశారు. కాబట్టి ప్రత్యేకించి మా ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అలాగే టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఆయన్ని మరీ కోరుతున్నాం సార్. మళ్ళీ ఇదే అనంతపురంలో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మనకు మాట ఇచ్చారు కనుక భారతదేశంలో ఇంతవరకు జరగనటువంటి ఉమెన్ ఇండియన్ టీంలో ఉన్నటువంటి ఇండియన్ టీమ్స్ అన్నిటిని తీసుకొచ్చి ఈ అనంతపురం గ్రౌండ్స్లో ఆడిస్తానని చెప్పి మీ అందరికీ ఇచ్చేస్తున్నాను. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు సహకారంతో మీరు దగ్గరుండి బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరుచు. ముఖ్యంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మా అనంతపురం జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్కి చైర్మన్గా ఉండాల్సిందిగా కూడా మీకు కోరుతున్నాం సార్. మీరు తప్పకుండా అంగీకరించాల్సిందిగా కోరుతున్నాను. అందరూ గట్టిగా తప్పట్లు కొట్టాలి. అలాగే ఈ రోజున మనం పిలవగానే వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మా ఎంపీ గారిని సన్మానించుకుందాం. దయచేసి మా ఎంపీ గారిని ఎమ్మెల్యే గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. బాబా గారు అందరూ దగ్గరుండి మెమోంటో బాబా గారు ఇస్తారు. బాబా గారికి ఇవాళకి చైర్మన్. అలాగే మా ఎమ్మెల్యే గారిని మా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ భారతదేశ ప్రతినిధులు వచ్చారు, వారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. సార్ డాక్టర్ గంగాధరయ్య, టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కర్ణాటక, అండ్ డాక్టర్ లతీఫుద్దీన్, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ TBCFI, అండ్ జ్ఞానవేల్ సార్ తమిళనాడు సార్. అలాగే మునిరత్నం తమిళనాడు, అండ్ కేరళ మ్యామ్ కూడా ఉన్నారు. అలాగే ఇద్దరు ప్లేయర్స్ని కూడా నాయక్ ప్లేయర్స్ని తీసుకొని వెళ్ళి కేరళ చిత్తా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. వెంకట్ యాదవ్ సార్, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సార్ ఎమ్మెల్యే గారు, అండ్ అంబికా లక్ష్మణ్ గారు ఎంపీ గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు
వారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. పెద్దలందరూ కలిసి అక్కడ ప్లేయర్స్కి వెళ్ళి బ్లెస్సింగ్స్ ఇస్తా బౌలింగ్ బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. అఫీషియల్స్ అందరూ కూడా వెళ్ళి అక్కడ 2 టీంలని కార్తీక్ ఓకే సార్.